Hello everyone, this is Hyderabad again and welcome back to our channel. So guys, ఈ ఛానల్లో మీకు ఏంటంటే క్రిప్టో న్యూస్, క్రిప్టో వరల్డ్, ఎన్ఎఫ్టీ గేమ్స్, క్రిప్టో మైనింగ్ గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఉంటుంది. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే అవసరంలో లేదు లైక్ కొట్టకండి అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈరోజు టైటిల్ అయితే మీకు అర్థమైపోయింది కదా, బెస్ట్ ఫ్యాన్స్ ఫర్ మైనింగ్. సో చాలామంది టెక్స్ట్ చేస్తుంటారు, బ్రో అసలు ఏంటిది ఫ్యాన్ లిమిట్, టెంపరేచర్ చాలా ఎక్కువ పోతున్నాయి. దాంతోపాటు మనకి టెంపరేచర్ కూడా మన ఇండియన్ టెంపరేచర్ 35 to 45 degrees వరకు మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో కింద కామెంట్ చేసి కూడా అడుగుతారు, భయ్యా ఇంత లిమిట్ వెళ్ళిపోతుంది, ఇంత హై వెళ్ళిపోతుంది టెంపరేచర్, అసలు ఏం ఫ్యాన్ యూజ్ చేయాలి, ఏసీ యూజ్ చేయాలా, లేకపోతే టేబుల్ ఫ్యాన్ యూజ్ చేయాలా, ఏడక్స్ యూజ్ చేయాలా అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీకోసం 2 ఫ్యాన్స్ నేను తెచ్చాను మీకోసమే. సో ఇక్కడ దీని ప్రైస్ లిమిట్ అండ్ ఏమేమి సెట్టింగ్స్ పెట్టవచ్చు, ఏం చేయవచ్చు, అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటిది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ జంప్ టు ద వీడియో. సో గైస్, ఇక్కడ మీరు చూడవచ్చు 2 ఫ్యాన్స్ నేను తీసుకొచ్చాను. అండ్ ఫస్ట్ ఫ్యాన్ వచ్చేసి అండ్ స్పోర్ట్స్ తరపు నుంచి రాయల్ ఫ్లో 120 అని చెప్పేసి ఆటో ఆర్జీబీ ఈ ఫ్యాన్ ఉంటుంది. బట్ ఆర్జీబీ లవర్స్ కోసం చాలా మంచి ఫ్యాన్. అండ్ సెకండ్ ఫ్యాన్ వచ్చేసి ఏసీ ఫ్యాన్ అనమాట, ఏసీ పవర్డ్ ఫ్యాన్. ఇది ఇంకా తోప్ ఫ్యాన్ అనమాట. నేను పర్సనల్గా ఇది యూజ్ చేస్తున్నాను నా 3060 మీద. అండ్ గైస్, ఇక్కడ మనం దీని స్పెసిఫికేషన్స్ మాట్లాడే ముందు ఏం చేద్దామంటే, మనం ఈ వీడియోకి అన్బాక్సింగ్ అనేది మనం చేసుకున్నాం అనమాట. సో మనం అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. సో దీని స్పాన్సర్ వచ్చేసి అండ్ స్పోర్ట్స్ వాళ్ళు కాదు, నేనే కొనుక్కొని వచ్చిన 2 ఫ్యాన్స్ కూడా మీకోసం టెస్టింగ్ చూపించమని. సో ఈ బాక్స్ ఓపెన్ చేశాక మీకు ఏంటంటే ఒక అండ్ స్పోర్ట్స్ తరపు నుంచి ఒక చిన్న కార్డ్ వస్తుంది, ఏదైతే మనం చదవం. బట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని మీద జస్ట్ వెల్కమ్ టు అండ్ స్పోర్ట్స్ అది ఇది అని కొద్దిగా సుల్లు రాసి ఉంటుంది. ఇది ఏం అవసరం రాదు. సో పక్కన పడేద్దాం దీన్ని. అండ్ మీరు ఇక్కడ చూస్తే అండ్ స్పోర్ట్స్ వాళ్ళ తరపు నుంచి ఈ ఫ్యాన్లో మాత్రం అసలు ఏకదమ్ క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట. దీని రెక్కలు, ఫ్యాన్ రెక్కలు చూసే మాత్రం క్వాలిటీ అయితే ఘోరంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్జీబీ లవర్స్ కోసం చెప్తున్నా బ్రో, లిటరల్లీ ఏకదమ్ ఉంటుంది ఈ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కనెక్టర్ వచ్చేసి మోలెక్స్ కనెక్టర్ అనమాట. సో ఈ ఫ్యాన్ మనం స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఫ్యాన్ సైజ్ వచ్చేసి 120 x 120 x 25 mm అనేది దీనిది మొత్తం డైమెన్షన్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి 12 volt, ఇక్కడ 12 volt DC పవర్ కన్వర్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని ఆర్పిఎం లెవెల్ వచ్చేసి 1200 ఆర్పిఎం ఉంటుంది. అండ్ దీని సౌండ్ మనం చూసుకుంటే 20 decibel సౌండ్ వస్తుంది. సో మనకి అది వినిపించదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని మొత్తం లైఫ్ స్పాన్ వచ్చేసి 30,000 hours అనేది ఉంటుంది అనమాట. 30,000 hours అంటే ఇంచుమించు ఒక 3 years పైన అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోలెక్స్ అనేది జో ఆల్రెడీ నేను చెప్పేసాను మోలెక్స్ గురించి. సో ఈ స్పెసిఫికేషన్స్ చూసారు కదా గైస్, ఎంత పవర్ఫుల్ ఫ్యానో లైక్. అండ్ ఆర్జీబీ లెవెల్స్ కోసం అయితే చెప్తున్నా గైస్, అస్సలు ఇక్కడ కాంప్రమైజేషన్ అనేది అసలుకే లేదు ఆర్జీబీ గురించి అయితే. సో ఇది స్పోర్ట్స్ వాళ్ళ తరపు నుంచి ఫ్యాన్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఏసీ పవర్డ్ ఫ్యాన్, జో నేను పర్సనల్లీ యూజ్ చేస్తున్నా. అండ్ చాలా బిల్డ్స్లో కూడా నేను ఇదే యూజ్ చేసిన. మీ అందరు చాలామంది 2060 రిగ్లో కూడా మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన లింక్ ఇచ్చేస్తాను అండ్ కింద. సో ఇక్కడ మీరు చూడవచ్చు, లైక్ ఏసీ అనేది మనం డైరెక్ట్గా ప్లగ్ వైర్స్ అనేది మనం దీనికి కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా ప్లగ్ అనేది పెట్టేస్తే మనకి ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దీనిది పవర్ కన్సంప్షన్ ఆల్మోస్ట్ 15 to 20 watts ఉంటుంది. అండ్ దీని పవర్ లిమిట్ కన్నా దీనిది అసలు మెటీరియల్ మాత్రం అసలు ఘోరంగా, వెయిట్ కానీ ఫ్యాన్ కానీ, దీని ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి 7000 ఆర్పిఎం, అంటే 7000 times ఇది తిరుగుతుంది ఒక మినిట్లో. సో ఇది దీనిది ఆర్పిఎం స్పీడ్ అనమాట. సో వోల్టేజ్ ఆల్రెడీ నేను చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎం కూడా నేను చెప్పేసాను. నెక్స్ట్ డెసిబుల్స్ ఎంత సౌండ్ వస్తుంది బ్రో అంటే, ఇది కూడా ఆల్మోస్ట్ 16 to 20 మధ్యలో మీకు డెసిబుల్స్ అసలు వినిపించదు. అండ్ కనెక్టర్ వచ్చేసి మన ఏసీ ప్లగ్ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000 hours మీకు నడుస్తుంది. అంటే 2.5 years మీరు వేసుకోవచ్చు రఫ్లీగా. సో ఇక్కడ వచ్చేసి మన 2 ఫ్యాన్స్ గురించి అయితే నేను కంపారిజన్ వీడియో అయితే నేను చేసేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఈ ఫ్యాన్ కొనాలంటే మాత్రం గైస్
నాకు డిఎం చేయండి, నేను మీకు అవైలబుల్ చేపిస్తాను. అండ్ స్పోర్ట్స్ అయితే మాత్రం కింద లింక్ ఉంటుంది, అండ్ కింద లింక్ డిస్క్రిప్షన్ అమెజాన్ నుంచి కొనుక్కోండి. సో గైస్ దీంతోనైతే మనం చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. అమెజాన్లో 3 పిన్ ఫ్యాన్ అని చెప్పేసి దొరుకుతుంది, అది మాత్రం అసలు కొనకండి. దీని రెండింటి ప్రైస్ లిమిట్ వచ్చేసి మనకి జస్ట్ 500 రూపీస్ అనమాట. ఏసీ ఫ్యాన్ మీకు 500 రూపీస్ దొరుకుతుంది, బట్ ఇదైతే అండ్ స్పోర్ట్స్ వాళ్ళది 600 వరకు వెళ్ళొచ్చు అమెజాన్ మీద, 580 నుంచి 600 మధ్యలో. సో గైస్ మనం ఏం చేద్దామంటే టెస్టింగ్ అనేది మనం చేద్దాం. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో, 2 ఫ్యాన్స్ కూడా కంపేర్ చేసుకుంటే అసలు 2 ఫ్యాన్స్ కూడా ఒకరికి మించి ఒకటి ఆర్జీబీ అయితే ఇంకోటి నాన్ ఆర్జీబీ, బట్ చాలా స్పీడ్ అనమాట. సో మనం టెస్టింగ్ వైపు వెళ్తాం. సో మీరు ఇప్పుడే చూసారు కదా ఆర్జీబీ ఎఫెక్ట్స్ ఎలా ఉందో. సో ఎఫెక్ట్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం టెస్టింగ్ తరపు మనం వస్తే అసలు టెస్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసింది బ్రో. నేను ఇక్కడ టెస్టింగ్ కోసం నా RTX 3060 యూజ్ చేస్తున్నాను. విత్ దాని ఫ్యాన్ పవర్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ టెస్టింగ్లో నేను 70% నేను యూజ్ చేశాను. దాంతోపాటు ఇది యాంటీ స్పోర్ట్స్ 1200 RPM ఫ్యాన్ ఇక్కడ నేను యూజ్ చేశాను. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఏంటంటే 50 degrees Celsius మనకి చూడడానికి దొరికినాయి అనమాట. సో నేను ఏం చేశాను అంటే 70% అందరూ ఇదే పెడతారని చెప్పేసి నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ టెస్టింగ్లో నేను 60%కి తగ్గించాను. సో 60% తగ్గిస్తే అసలు ఏం రిజల్ట్ వచ్చాయంటే మీరు చూసి షాక్ అవుతారు. మరీ ఎక్కువ చేంజ్ అయితే ఏం లేదనమాట. సో అది చూడడానికి మీరు ఎండ్ వరకు మొత్తం వీడియో మాత్రం చూడండి గాయస్. అసలు సూపర్ టెస్టింగ్ లెవెల్స్ అయితే ఏకదమ్ కిరాక్ వచ్చినాయి అనమాట. సో మనం ఇప్పుడు సెకండ్ టెస్టింగ్ వైపు వెళ్తే మనం ఇక్కడ మీరు చూడొచ్చు రెండింటి కాంబినేషన్లో 60% ఫ్యాన్ లిమిట్తో మనకి ఏంటంటే జస్ట్ 51, 52 దగ్గరనే ఆగిపోతుంది. మరీ ఎక్కువ టెంపరేచర్స్ అనేవి పోవట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెస్టింగ్ లెవెల్లో చాలా మంచి రిజల్ట్ మనకి ఇక్కడ చాలా మంచిగా అనేది కనిపించమాట. సో ఇది వచ్చేసి యాంటీ స్పోర్ట్స్ మీద 2 టెస్టింగ్ లెవెల్స్ నేను చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఏదైతే నాన్ ఆర్జీబీ ఫ్యాన్ ఉంది కదా, ఏసీ పవర్డ్ ఫ్యాన్, దాంతో నేను టెస్టింగ్ చేశాను. అసలు ఇక్కడ ఏమేమి టెస్టింగ్ లెవెల్స్ వచ్చాయి, దీనికి కూడా ఎలాంటి టెస్ట్ నేను యూజ్ చేశాను దీని మీద మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో యాజ్ అ టెస్ట్ సబ్జెక్ట్ నేను సేమ్ నా RTX 3060 యూజ్ చేశాను. బట్ గైస్ నేను వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫ్యాన్ లిమిట్ 70% నేను యూజ్ చేయలేదు, జస్ట్ 60% యూజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మన ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి 7000 RPM కాబట్టి చూద్దాం అసలు ఏం టెంపరేచర్స్ వస్తాయని చెప్పేసి. గైస్ అసలు టెంపరేచర్ చూస్తే మాత్రం ఇచ్చి పడేసింది డైరెక్ట్గా. ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ 60% ఆఫ్ ఫ్యాన్ స్పీడ్ ఆఫ్ RTX 3060 అండ్ విత్ ఈ ఫ్యాన్తోని 7000 RPMతోని మనకి 50 degrees Celsius మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేయవచ్చు. లాస్ట్ టైం నేను అంటే యాంటీ స్పోర్ట్స్తోని అది ఫుల్ RPM మీద ప్లస్ 70% ఆఫ్ స్పీడ్తోని చేస్తే మనకి సేమ్ టెంపరేచర్ వచ్చింది. ఇక్కడ మనకి చూడవచ్చు కంపారిజన్ ఎంత హై లెవెల్ కంపారిజన్ మనకు ఉందో ఇక్కడ. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి లైక్ మీరు ఏ ఫ్యాన్ కొంటే బెస్టో, ఏది బాగుంటుందో. మీకు RGB లైటింగ్ ఎఫెక్ట్ కావాలా వద్దా, దాన్ని బట్టి మీకు ఎలాంటివి కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఎలాంటి టెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే గాయస్ కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్తో రెస్పాండ్ అయ్యే నేను ఇంకా మంచి ఫ్యాన్ వీడియో టెస్టింగ్స్కైనా ఇంకా వేరే లెవెల్ హై ఎండ్ లెవెల్ టెస్టింగ్ అయినా నేను మీకోసం తీసుకున్నాను ట్రై చేస్తాను గైస్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు కూడా ఈ ఫ్యాన్స్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అండ్ స్పోర్ట్స్ది మాత్రం లింక్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఏసీ పవర్డ్ ఫ్యాన్ కావాలంటే జస్ట్ DM చేయండి, నాకు చెక్ చేయండి, నేను మీకు అది అవైలబుల్ చేపిస్తాను. అండ్ వీడియో అనేది మనం ఇక్కడ ఎండ్ చేద్దాం. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ మైనింగ్.